నా మంచి కాపరి అను ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన ధ్యాన భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. 2 మాటలు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి మా యేసు ప్రభువా, మీ ఘననామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా మంచి కాపరి అను ఈ కార్యక్రమములో వర్తమానాలు అనేక మంది విని మేలు పొందుచూ ఉన్నారని నమ్మి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదువుబడిన వాక్యమును ధ్యానించుచూ ఉండగా మీరే నిన్ను ప్రతి వారితో మాట్లాడమని, మీరు మాట్లాడుచూ ఉండగా వారు ఆత్మీయముగా బలపడుటకు, లోపములుంటే దిద్దుకొనుటకు సహాయము చేయమని, ఈ దీనదాసుని ఒక సాధనముగా మీరు మలచుకొనుమని నడిపించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రస్తుతం మనం చదువుకున్న వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు పలికినటువంటి మాట, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానము అనేటువంటి పదం తెలుగులో ఒక చక్కటి పదం. మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమంది దీని మీద పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సమాధానము అనేటువంటి ఈ మాట బైబిల్ గ్రంథం అంతటిలో 250 సార్లు వ్రాయబడి ఉన్నదని నేను ఒక వ్యాఖ్యానంలో చదివాను. ఇక క్రొత్త నిబంధనలు అయితే దాదాపు 90 సార్లు వ్రాయబడిందని నేను చదివాను. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ మాటను మనం అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత, అవసరత ఎంతైనా ఉంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరెవరి మధ్య సమాధానం అనేది మనము ఈ విషయంలో చూడాలి. ఇది మానవ సమాజము, కోట్లాది మంది ప్రజలతో ఈ భూలోకము నింపబడి ఉన్నదన్న సంగతి మనకు తెలుసు. వ్యక్తిగతంగా ప్రతి మనిషికి తన మనసులో తనకు సమాధానం కావాలి. తన జీవితంలో తనకు సమాధానం కావాలి. సమాధానం అనేది లేనిచో అతడు ఇహలోక సంబంధంగా ఎంత ఉన్నవాడైనా, ఎంత ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాడైనా, ప్రియులారా, ప్రతినిత్యము ఏదో పోగొట్టుకున్న వానిగా, ఏదో తనను వేధించుచున్నది అన్నట్లుగా, దేనిచేతనో తరమబడుచున్నాను అన్నట్లుగా నెమ్మది లేని వానిగా మనకు కనిపిస్తాడు. కాబట్టి వ్యక్తిగతంగా పురుషునికైనా స్త్రీకైనా ప్రతి మనిషికి సమాధానం తన అంతరాత్మలో, తన హృదయములో చాలా అవసరం. అలాగే కుటుంబ పరంగా, కుటుంబం అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఉంటారు కాబట్టి ఆ కుటుంబ జీవితం చక్కగా సజావుగా ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో సభ్యుల మధ్య కూడా సమాధానము అనేది చాలా అవసరం. అలాగే ఇక బయట ప్రపంచం, డిపార్ట్మెంట్ వైజ్గా చూసినా, స్నేహితుల మధ్య చూసినా, వారు ఎక్కడెక్కడ ఉంటున్నారో, ఏమేమి చేస్తున్నారో అలాంటి వారి మధ్య కూడా సమాధానం అనేది చాలా అవసరం. సమాధానము సొసైటీతో లేకపోతే చాలా చిక్కులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు వాటన్నిటిని కూడా మనము చూస్తున్నాం. అలాగే దేవునితో ప్రతి మనిషికి సమాధానము కలిగి ఉండుట అనేది అన్నిటికంటే ముఖ్యంగా అవసరం.
ఈ సమాధానం ఎవరు కలిగి ఉంటారో, సమాధానము కలిగి ఉండే విషయంలో ఎవరు కృషి చేస్తారో, ఎవరు సఖ్యతను, సమాధానమును, శాంతిని సమకూర్చటానికి ప్రయత్నాలు చేస్తారో, చేసి వాటిలో విజయం ఎవరు సాధిస్తారో వారు దేవునికి కుమారులు అనబడుదురు, అనగా దేవుని బిడ్డలు అనబడుదురు అని ఈ మాటలో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు మనం ఈ సమాధానం ఎలా కలుగుతుంది, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు మనము చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలను చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి విషయం ఇక్కడ ఇర్మియా ప్రవక్త మాట్లాడుచున్నాడు? 13వ వచనం మనం చూసినట్లయితే, అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు అనే మాట చూస్తున్నాం. ఆ కాలంలో, ఇర్మియా కాలంలో అల్పులు సొసైటీలో అల్పులుగా పిలువబడేవారు. అల్పులంటే ఆస్తిపరంగా కానీ ఇంకెట్లన్నా కానీ తక్కువ స్థాయికి చెందినవారు. ఘనులు అనేక విషయాలలో అభివృద్ధి సాధించినవారు, గనులుగా పిలువబడుచున్నవారు. వారందరూ మోసము చేసి దోచుకున్నవారు. ఏ విధంగా దోచుకుంటున్నారు? ఏంటి వారు చేస్తున్న మోసం? దోచుకొనుట అనే పదాన్ని మనం ఎప్పుడు చూస్తాము? దోపిడీ దొంగలు కానీ ఇంకేదైనా ఒక వ్యక్తి కలిగిన దానిని ఎవరైనా ఆక్రమించుకుంటే, అన్యాయముగా దాన్ని తీర్చుకుంటే దాన్ని దోచుకొనుట అంటాం. ఇక్కడ మోసము చేసి దోచుకొనుచున్నారు. ఇక్కడ వస్తువులు, వాహనాల విషయం కాదు. ఒక వ్యక్తికి కానీ, కుటుంబానికి కానీ, సొసైటీలో కానీ సమాధానం లేక వారు సతమతం అవుతూ ఉంటే సమాధాన పరచటానికి బదులుగా సమాధానమును అభివృద్ధి చేసి సఖ్యత దిశగా వారు నడిపించటానికి కృషి చేయటానికి బదులుగా అసమాధానముతో వారు కొట్టుకు చస్తున్న సమయాలలో కూడా వారు ఏమంటారట, మీకేమీ పర్వాలేదు, సమాధానం మీకు ఉంది, మీరు సమాధానంగానే ఉన్నారు అని పైకి వారిని చెప్పి పైన సముదాయించే ప్రయత్నము చేస్తారట. దీనిని ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇది ప్రమాదకరమైన విషయము, ఇది మోసము, ఇది దోచుకొనుట. నిజమే ప్రియులారా, దీన్ని నటించటం అంటాం. పరిష్కారాలు చూపకుండా ప్రార్థనాపూర్వకంగానో, దేవుని వాక్యము ద్వారానో, దేవుని దయ వలననో, లేక వారి మధ్యలోకి వెళ్ళి వారిని సమస్యను తెలుసుకొని పరిష్కరించి సఖ్యతతో వారిని ఒక దారికి తెచ్చి మంచిగా